అయిపోయిందనమాట. సో చూశారు కదా, ఈ విధంగా మొత్తం ఇంజన్లో అయితే వేసాను. ఇది వేయడం వల్ల ఏం పర్యవసానాలు ఉంటాయి ఇదంతా కూడా వీడియోలో అయితే డీటెయిల్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే పక్కా ఇదైతే ఒరిజినల్ అనమాట. సో ఈ డాల్డా ఏదైతే ఉందో అది ఇంజన్లో వేస్తే ఏమవుతుంది? జనరల్గా అయితే మన దగ్గర స్టార్ సిటీ ప్లస్ ఉంది, దాంట్లో అయితే వెయ్యొచ్చు. కానీ సో దాంట్లో అయితే ఇదేమన్నా బండిరా 20-30 వేలు చేస్తుంది. సో దాంట్లో ఎవడైనా వేస్తాడు, ఇందులో వేసి చూపించని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతారనమాట. అంటే మీరు అడిగారని కాదు, కానీ ఒక అవేర్నెస్ కల్పించడం కోసం అయితే నేను ఈ పని చేస్తున్నాను. అదేంటంటే జనరల్గా ఇంజిన్ ఆయిల్ అనేటప్పటికి ఒక 3 రకాలు ఉంటుంది అనమాట. మినరల్ ఆయిల్, సెమీ సింథటిక్ ఆయిల్, సింథటిక్ ఆయిల్, ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అంటారు దాన్ని, సింథటిక్ ఆయిల్ని. సో ఈ మూడింటికి బేస్ ఒకటే, కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిటివ్స్ అంటారు. సో అడిటివ్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవుతాయి. సో ఆ చేంజ్ అయినటువంటి ఎడిటివ్స్ బట్టి అది సింథటిక్కా, సెమీ సింథటిక్కా, మినరలా అని చెప్పేసి రాసి ఉంటుంది. సో ఇంజిన్ ఆయిల్కి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ కాదు ఇది డాల్డా, ఓకేనా. సో అది క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది కదా ఇంజిన్ ఆయిల్ అనేది. క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ కాదు. దట్టు దీంట్లో అయితే మినరల్స్ ఏమీ ఉండవు అనమాట. మనం వంటకి యూజ్ చేసుకునేటటువంటి వనస్పతి ఇది. సో దీన్ని ఇంజిన్లో వేస్తే వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి? సో ఇప్పుడైతే మనం ఇంజిన్ ఆయిల్ ఫస్ట్ డ్రైన్ చేసుకుందాం, తర్వాత ఈ ప్యాకెట్ని అయితే అందులో పంపేద్దాం. ఓకే, ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ అవుతుంది. ఓకే, ఇంజిన్ ఆయిల్ అయితే తీసాను. ఓకే, డ్రైన్ బోల్ట్ బిగించాము. అటువైపు పదండి. చూడండి, దగ్గర చూపించు. ఓకే, గైస్ ఇదైతే కారట్లేదు. ఫ్రెండ్స్, ఎలాగోలా కష్టపడి కేజీ డాల్డా అయితే ఇంజన్లోకి అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. సో చూశారు కదా, ఈ విధంగా మొత్తం ఇంజన్లో అయితే వేసాను. ఇది వేయడం వల్ల ఏం పర్యవసానాలు ఉంటాయి ఇదంతా కూడా వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం గోప్రో వ్యూలోన. సో వీడియోకి డిస్క్లైమర్ చూశారు కదా, ఎవరు ట్రై చేయొద్దని చెప్పేసి. సో ఎవరు ట్రై చేయొద్దు ఇది. ఇటువంటి ప్రయోగాలు చేసి మీకు అవేర్నెస్ అయితే కల్పిస్తాను, ఏం జరుగుతుంది ఏంటి సంగతి అని. సో మీకు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది కదా. వన్ ప్యాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డాల్డా వేయడం అయితే పూర్తి అయింది, ప్యాకెట్ ఖాళీ అయింది. ఓ రౌండ్ వేసుకొని వద్దాం, గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. బండి అయితే మాత్రం అంటే ఎటువంటి తేడా అనిపించకుండా తిరుగుతూ ఉంది, వెళ్తుంది. స్మెల్ స్టార్ట్ అయింది, డాల్డా స్మెల్. మంచి కండిషన్లో ఉండి కొత్త బండిలో అయితే మనం వేస్తాము డాల్డా. సో ఈ డాల్డా పూర్తిగా కరిగి ఏమవుద్ది అంటే మన ఇంజిన్ ఆయిల్ అనేది ఇంజిన్ని లూప్ చేసేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే డాల్డా కూడా ఇంజిన్ లూప్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుందా, తరుగుతుందా, ఉంటుందా, ఆవిరైపోద్దా, ప్లగ్ పోద్దా, బండి బెక్కుతుందా, బండి ఆగిపోద్దా, ఇటువంటి విశేషాలన్నీ కూడా చూద్దాం. బండి అయితే ప్రజెంట్ బెక్కులు ఏం లేదనమాట, హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి ఈ డాల్డా ఏమైంది అనే సంగతి అయితే చూద్దాం. సో డాల్డా అనేది వాల్స్ నుంచి హెడ్కి కొట్టేసేటప్పుడు దాన్ని ఏ విధంగా క్లీన్ చేయాలనేది మనకు తెలుసు. హెడ్ లోపలికి వచ్చినటువంటి ఆ డాల్డా కాలడం వల్ల వచ్చేటటువంటి కార్బన్ని క్లియర్ చేయడం అయితే మనకు తెలుసు కదా. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే ఇప్పుడు ఇస్తాం దీనికి. సో ఇంజిన్ నుంచి అయితే ఎటువంటి సౌండ్లో మార్పులు అయితే నాకైతే కనిపించలేదు.
చేతులు జారిపోతాయి, బ్రేకులు కూడా వేయడానికి అవ్వట్లేదు అనమాట, చేతులు మొత్తం జిడ్డు అయిపోయినాయి. ఒకటే చెప్తాను నేను మీకు. సో మీరైతే చాలా ఛానల్స్లో చూశారు కదా, డాల్డా వేసింది బండి నడిచిందని. ఖచ్చితంగా నడుస్తుందండి. ఇదే బండి నేను ఒక 30 కిలోమీటర్లు తీసుకెళ్ళానంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ అయిపోద్ది ఇంజను, మీకు అందులో నో డౌట్ ఎట్ ఆల్. అయితే నేను లోకల్లో తిరుగుతాను, అక్కడ ఆ వీడియోలో మీరు చూశారు కదా, అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే నేను చేశాను. ఏమైపోద్ది ఇంజిన్, ప్రజెంట్ అయితే ఏమైపోదు. ఓకే చూద్దామా. ఓకే ఇంటికైతే తెచ్చాము, బండి స్టార్ట్ చేసి ఒకసారి స్మోక్ చెక్ చేద్దాం. ఎటువంటి తేడా అనిపించలేదన్నమాట, వైట్ స్మోక్ రావడం కానీ ఎటువంటిది అనిపించలేదు. సో ఇందు లోపల డాల్డా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం, మొత్తం మెల్ట్ అయిందా లేదా అని. ఇంజిన్ అయితే మాత్రం ఓవర్ హీట్ అయిపోతుంది, ఏదో కాలుతున్న మాడుతున్న వాసన అయితే బాగా వస్తుంది. అబ్బా డాల్డా మొత్తం మెల్ట్ అయిపోయిందండి, డాల్డా మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్రైన్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. చూడండి డాల్డా ఆయిల్లోకి ఎలా కారేస్తుందో. గ్యాస్ ఇదిగోండి డాల్డా అయితే ఇలాగా కరిగిపోయింది మొత్తం, ఏ స్మెల్ అయితే లేదు. సో డ్రైన్ బోర్డు బిగించేసి యాజిటీజ్ ఇంజిన్ ఆయిల్ అయితే తీసాం కదా దీంట్లోంచి, అది వేసేద్దాం. నా ఇంజిన్ ఆయిల్ రీసెంట్గా చేంజ్ చేశాను, అందుకని చెప్పేసి నేను కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే వేయట్లేదు. మరొక 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చుకుందాం. ఆ పాతదే డ్రైన్ చేసిందే వేసేద్దాం మళ్ళీ. ఇప్పుడైతే మళ్ళీ కానీ బండి అయితే స్టార్ట్ చేద్దాం. బండి అయితే స్టార్ట్ చేసాం, బండి అయితే ఏం అవ్వలేదు. గైస్ డిస్క్లైమర్ అయితే చూశారు కదా, ఇటువంటివి ఎవరు ట్రై చేయొద్దని చెప్పేసి. సో ఇటువంటివి ఎవరు ట్రై చేయకండి, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్లో అయితే నేను ట్రై చేశాను. అయితే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు తిరిగాను కాబట్టి ఏం కాలేదు. ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు తిరిగితే ఖచ్చితంగా ఇంజిన్ అయితే సీజ్ అయిపోద్ది అనమాట. ఇంజిన్ని లూప్ చేసేటటువంటి కెపాసిటీ ఓన్లీ ఇంజిన్ ఆయిల్కి మాత్రమే ఉంటుంది. సో ఆ ఇంజిన్ ఆయిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని వీడియో స్టార్టింగ్లో అయితే విన్నాము. సో ఈ వీడియో నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే ఇటువంటి ప్రయోగాల కోసం కామెంట్ అయితే చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాహనం ఉన్న ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధికంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాహనం లేని వారిని కూడా వేధించే సమస్య వాహనం నుంచి వచ్చే పొల్యూషన్. సో వాహనం నుంచి వచ్చే పొల్యూషన్ తీసేసి వాహనం యొక్క మైలేజ్ పెంచేటటువంటి చక్కని పరిష్కారం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ యూస్ చేయడం వల్ల మీ వాహనం యొక్క కంబషన్ ఛాంబర్లో ఉండే పౌడర్ కార్బన్లు పూర్తిగా పోయి మీ వాహనం యొక్క మైలేజ్ అయితే పెరుగుతుంది. ఈ ప్రోడక్ట్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ నందు అయితే సంప్రదించగలరు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.